ఓకే, ఆల్ఫా బీటా అండ్ గామాలు అక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా, పాలినామియల్ ఇచ్చాడు కదా, ఎక్స్ప్రెషన్, దాని యొక్క శూన్యాలంట. అయితే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఎంత అని అడిగాడు. ఇదండి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ కాదు ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ 3 అవి. అయితే దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, దీంట్లో చూడండి ఒకసారి, ఆల్ఫా బీటా గామా అనేది దీనికి జీరోస్ అంట. అంటే మనకి క్లియర్గా ఇది అర్థమైపోద్ది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇదిగోండి దీన్ని గుర్తు మార్చాలి కదా, -3/1 అంటే ఇయ్యక్కర్లేదు కదా, రైట్. అలాగే రెండవది తీసుకుందాం, ఆల్ఫా బీటా బీటా గామా అండ్ గామా ఆల్ఫా. సో దిస్ ఈస్ యాజ్ ఇట్ ఈజ్, ఇది గుర్తు మార్చాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఏం లేదు కాబట్టి బాధ లేదు. సరే, నీకు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ కావాలి కదా, దీన్ని స్క్వేర్ చేసేద్దాం. సో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అండ్ గామా స్క్వేర్ ఈజ్ ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ -2 ఇంటూ అది 2 ఆల్ఫా 2 బీటా 2 ఆల్ఫా బీటా అది కదా, ఆల్ఫా బీటా బీటా గామా అండ్ గామా ఆల్ఫా. దిస్ ద ఫార్ములా, మనకు తెలిసిందే. సరే, ఇప్పుడు వాల్యూస్ పెట్టేయండి, అయిపోయింది. దీని వాల్యూ ఎంత, -3 కదా, దాన్ని స్క్వేర్ చేస్తే 3, -2 ఇంటూ దీని వాల్యూ ఎంత, -1. అది అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 9 + 2 దట్ ఈస్ 11 is the answer. Okay.